తెలియని ప్రేమను లోపల దాచుకునే తందు తేలనిదా గొంతు దాటి వెళ్ళకాగి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఎప్పట్లాగే మళ్ళీ ఇంకొక మూవీతో మీ ముందుకు వచ్చాను. ఆ మూవీ పేరు వచ్చేసి BMW, అంటే భక్త మహాశయులకు విజ్ఞప్తి. సారీ, భక్త కాదండి, భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో నేను చాలా కాన్షియస్గా భర్త అని అనాలి అనుకొని కూడా భక్త అనేసాను. సో అది చాలా టంగ్ ట్విస్టింగ్గా ఉంది నాకు కొద్దిగా. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా. సో ఈ మూవీలో అండి మనకి రవితేజ వచ్చేసి హీరో, అండ్ డింపుల్ హయాతి అండ్ అశికా రంగనాథ్ హీరోయినీస్, అండ్ దెన్ కిషోర్ తిరుమల ఎవరైతే మన నేను శైలజ తీశారో తను డైరెక్టర్ అనమాట. సో మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో మూవీ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ 50 cents పడిందండి. ఎందుకంటే నేను బుకింగ్ ఈ రీగల్లో ఎనేబుల్ చేశారు పాసెస్ అని. సో మీరు రీగల్లో వెళ్తే ఫ్రీ, ఆర్ మీకు ట్యూస్డే రోజు వెళ్తే కూడా $5 టికెట్ కూడా కూపన్ అవుతుంది అనుకుంటా. దట్ ఈస్ టుమారో. సో నేను ఈ మూవీ అయితే తప్పకుండా చూసేసేయండి, ఎందుకంటే దిస్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఫ్రీగా చూస్తున్నట్టు. సో మూవీ విషయానికి వచ్చేస్తే, సో మూవీ అంటే స్టార్టింగ్లో మనకి మూవీ ఎప్పట్లాగా నేను మూవీ గురించి నాకు నచ్చింది, నేను చూసింది మీతో షేర్ చేసుకున్నాను. సో మూవీ స్టార్టింగ్ విషయానికి వచ్చేస్తే, మన రవితేజ గారు BMW కార్, ఈ సినిమా పే షార్ట్ కట్ ఏదైతే ఉందో BMW, ఆ BMW కార్లో ఇలా గాలిలో తేలుతూ ఉంటాడు అనమాట. ఆ తేలుతూ ఉంటే మనకి అప్పుడే యూనో ఆ హీరోయిన్స్ ఇద్దరు అతను అలాగే చూస్తుంటాను నోరు తెరిచి, నేను ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, ఈ సిచ్యువేషన్లో ఉన్నా అని చెప్పి మనకి బ్యాక్ ఎండ్ స్టోరీ చూపిస్తుంటాడు అనమాట. ఆ స్టోరీ వచ్చేసి ఏంటంటే, రవితేజ ఒక వీనరీ ఉంటుంది హైదరాబాద్లో. హైదరాబాద్లో వీనరీ ఉంటుందని చెప్పి నాకు ఈ మూవీ చూసాకే అర్థమైంది. అంటే ఇప్పుడు హైదరాబాద్కి నేను వెళ్ళక చాలా రోజులు అవుతుంది. సో హైదరాబాద్లో వైన్ కాన్సెప్ట్ వీనరీస్ కూడా ఇక్కడ శాండియాగో అండ్ ఆరెంజ్ కౌంటీ లాగా ఉన్నాయో లేదో నాకు తెలీదు, బట్ హైదరాబాద్లో మాత్రం వైనరీ ఉందని చూపించారు. ఉండొచ్చాము, ఎందుకంటే హైదరాబాద్లో గ్రేప్స్ చాలా ఫేమస్. మనకు చిన్నప్పుడు గుర్తుంటాయి, మనకి క్వీన్ ఎలిజబెత్ ఎవరైతే మన లండన్ రాణి ఉందో తనకి గ్రేప్ యార్డ్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఇప్పటికీ. అండ్ సిమిలర్లీ జయలలిత గారికి ఉన్నాయి, అండ్ అలాగే చాలామంది యాక్టర్స్కి, సెలబ్రిటీస్కి హైదరాబాద్ చుట్టుపక్కల గ్రేప్ యార్డ్స్ ఉన్నాయి. సో ఇట్ మేక్స్ లిటిల్ బిట్ సెన్స్ దట్ హైదరాబాద్లో వైన్ యార్డ్ ఉండొచ్చని. సో ఇది నేను చిన్న బ్యాక్ ఎండ్ స్టోరీ చెప్తున్నాను. సో ఇలా ఉంటుంది అనమాట. తనకు ఒక వైన్ యార్డ్ అయితే ఉంటుంది. ఆ వైన్ యార్డ్లో వైన్ తయారు చేస్తాడు రవితేజ. ఆ వైన్ ఏదైతే వైన్ తయారు చేస్తాడో స్పెయిన్కి ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఆ స్పెయిన్లో వాలెన్సియాలో ఉన్న హీరోయిన్ CEO ఉంటుంది, ఆ కంపెనీ రిజెక్ట్ చేస్తుంటుంది. అంత పర్ఫెక్ట్గా తయారు చేసిన వైన్ కూడా ఎందుకు మార్కెటింగ్కి రిజెక్ట్ చేస్తున్నాడు అని అతను క్యూరియస్గా ఉంటాడు. సో ఈ జస్ట్ వాంటెడ్ టు గో టు స్పెయిన్ అండ్ ఫిగర్ ఇట్ అవుట్ లైక్ వాట్ వెంట్ రాంగ్ అని. సో తనకు తెలిసింది ఏంటంటే, సత్య ఎవరైతే అశికా రంగనాథ్ దగ్గర నమ్మిన బంటులాగా ఉంటాడో అతను కావాలని రిజెక్ట్ చేస్తున్నాడని, బికాస్ అతను ఆపోజిట్ ఉన్న వాళ్ళతో కుమ్మక్కైపోయాడని కంపెనీతో రిజెక్ట్ చేసి మామూలు నాసరికం సరుకు వీళ్ళది తింపి వీళ్ళ కంపెనీ స్టాక్స్ అని పడిపోయేటట్టు చేస్తున్నాడని. కానీ సత్య రోల్ చాలా హిలేరియస్గా చూపించారండి డైరెక్టర్. సత్య అయితే ఈ సినిమాకి సత్య వెళ్ళడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మీరు సత్య అని అనుకోవచ్చు. చాలా నమ్మకస్తుడుగా, చాలా విపరీతంగా, చాలా బాగా యాక్ట్ చేశాడు. చాలా హిలేరియస్గా ఉన్నాయి అతని సీన్స్, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో. లైక్ అతను అతి వినయం దురద లక్షణం లాగా అతను విపరీతమైన భక్తి భావజాలంతో ఉంటాడు అనమాట. అశికా రంగనాథ్ చుట్టూ తిరుగుతుంటాడు. తనకి చిన్న దెబ్బ తాకినా, తనకి చిన్నది జరిగినా తన కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది. మరి ఈ డైరెక్టర్ ఏంటంటే ఇంకా అవే సీన్స్ రిపీటెడ్గా చూపిస్తుంటాడు మనకి. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ హార్మింగ్ అన్నట్టు మనం ఉండిపోతాం. సో తినకి అలాగే ఆ హీరో అనుకున్నట్టు అశికా రంగనాథ్కి అండ్ రవితేజకి కొద్దిగా కెమిస్ట్రీ పెరిగిపోతుంది, అండ్ హీ విల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ హర్. అండ్ ఈ క్రమంలో వారిద్దరూ ఫిజికల్గా కనెక్ట్ అయిపోతారు. సో ఇది తర్వాత అప్పుడు మనకి తెలిసింది ఏంటంటే, ఇతనితో పాటు వెన్నెల కిషోర్ కూడా ఉంటాడు. అరే ఇప్పుడు మీ మిస్సెస్కి తెలిసిపోతుంది కదా అని చెప్పి అనుకుంటాడు. సో రవితేజ ఆ ఫ్యాక్ట్ అతను స్పెయిన్లో జరిగింది అక్కడే ఉండిపోయి తన వైఫ్ దగ్గరకు వచ్చి రాగానే తన వైఫ్ చూసి, అరే ఏంటి నీ జాకెట్ లైక్ నువ్వెందుకు కొనుక్కున్నావు, నువ్వు ఎప్పుడు కొనుక్కోవు కదా అని అంటుంది. అంటే బికాస్ ఆ జాకెట్ తనకి ఆమెను గిఫ్ట్ ఇస్తుంది అనమాట హీరోయిన్ స్పెయిన్లో.
సో అలా తన చిన్న చిన్న విషయాలు కూడా మైన్యూట్ భూతత్వంలో పెట్టి చూస్తుంది. సో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇంట్లో ఇళ్ళలు ఒంటిట్లో ప్రియురాలు సౌందర్య కైండ్ ఆఫ్ క్యారెక్టర్ గుర్తొస్తుంది. డింపుల్ హయాత్ చూస్తే, రవితేజ గారిని చూస్తే మనకి వెంకటేష్లా కనిపిస్తాడు. అండ్ అలాగే మనకి వెన్నెల కిషోర్ చూస్తే బ్రహ్మానందంలా కనిపిస్తాడు. అండ్ అషికా రంగనాథ్ని చూస్తే మనకి ఆ నేపాలీ ఉంటుంది కదా, నేపాలీ అని. సో సేమ్ అదే గుర్తొస్తుంది. సో ఈ మూవీకి ఫస్ట్ హాఫ్ మొత్తం నేను ఇంట్లో విల్లాలు ఒంటిట్లో ప్రియురాలు టెంప్లెట్ అయితే తీసుకున్నాను అనమాట కిషోర్ తిరుమల. సో తను అనుకోకుండా ఈ సిచ్యువేషన్లోనే ఉంటే మధ్యలో సునీల్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. సో సునీల్ క్యారెక్టర్తో కొద్ది కామెడీ ట్రై, అతను మంచి ప్లే బాయ్ కైండ్ ఆఫ్ హస్బెండ్ ఉంటాడు. సో తన వైఫ్ చాలా రాడికల్గా ఉంటుంది సునీల్ మీద అనుమానంతో. సో అదంతా కొద్దిగా సీన్స్ కొద్దిగా హిలేరియస్గా ట్రై చేస్తారు. సో సినిమా అంటే ఇంతే అండి స్టోరీ. సో ఇతను ఆ అమ్మాయితో స్పెండ్ చేశాడు అండ్ హీ ట్రైన్ టు హైడ్ ద ఫ్యాక్ట్ ఫ్రమ్ హిస్ వైఫ్. అండ్ మళ్ళీ ఆ హీరోయిన్ స్పెయిన్ నుంచి ఆబ్వియస్గా వీళ్ళ ఫ్యామిలీకి ఎంటర్ అవుతుంది. అండ్ దెన్ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నట్టు రవితేజ ఆ ఫ్యాక్ట్ని తనతో స్పెండ్ చేస్తానని వాళ్ళ వైఫ్కి తెలియకుండా ఈవిడకి పెళ్ళయిందని చెప్పకుండా అలా మెయింటైన్ చేస్తుంటాడు కొద్దిసేపు. తర్వాత పెళ్ళయిందని చెప్పేస్తాడు ఒక హీరోయిన్కి. ఇదంతా మనకు కొద్దిగా ఏదో తెలుసు కదా సినిమాలో కూడా అనిపిస్తుంటుంది. సో ఈ మధ్యకాలంలో వచ్చింది. బట్ ఈ ప్రాబ్లం ఏమైపోయిందంటే సినిమాలో చాలా థిన్ స్టోరీ అండ్ మొత్తం కామెడీ సీన్స్ లాగా రాసుకున్నాడు డైరెక్టర్. అండ్ కామెడీ సీన్స్ రాసుకున్నాడు, కొన్ని రీమిక్స్ సాంగ్స్ పెట్టాడు, టీవీ సీరియల్ సాంగ్స్ కూడా రీమిక్స్ చేసి రవితేజతో ఆడిపించారు. రకరకాల దంషరైడ్స్ ఆడిపించారు సత్యతో. సినిమాలో ట్రై చేయని జానర్ అంటూ లేదండి, ప్రతి ఒక్కరు ట్రై చేస్తాడు డైరెక్టర్. ఎందుకు అంటే లైక్ హీ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఎందుకంటే ఇదంతటికి కారణం మొన్న ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిన్న చెప్పినట్టు నేను ఎంఎస్వి జీ రివ్యూలో ఏంటంటే 300 crores కలెక్ట్ అయింది కదా, ఇక ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్లో మనీ ఉందని చెప్పి ఇప్పుడు దగ్గర 4 సినిమాలు వచ్చారు. అనిల్ రావిపూడి తీసుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమానే అతను అటు ఇటు తిప్పి మళ్ళీ మనశంకర వరప్రసాద్ గారిని చిరంజీవిని పెట్టి కొద్దిగా అదే కైండ్ ఆఫ్ సినిమా తీశాడు. అండ్ దెన్ ఇప్పుడు ఇతను తీశాడు రేపు మళ్ళీ మురారి వస్తుంది శరవణన్, అది కూడా సమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ కాన్సెప్టే ఉంది. అండ్ సేమ్ అతనిది కూడా అలాగే వస్తుంది, నవీన్ పోలిశెట్టిది. సో ఇలా ప్రతి ఒక్కరూ ఇదే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్తో వస్తున్నారు అనమాట, ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ. సో ఈ మూవీ కూడా అలాగే ట్రై చేస్తారు, విపరీతమైన కామెడీ ట్రై చేస్తారు కానీ పెద్దగా పండలేదు, కొద్దిగా విసిగిస్తుంది కూడా కామెడీ. హర్ష చెముడుతో కామెడీ ట్రై చేస్తారు. అండ్ ఈవెన్ మన పుష్ప సినిమాలో విలన్ ఉంటాడు కదా, అండ్ మన శేషనాయుడు రంగస్థలంలో అతనితో కూడా కామెడీ ట్రై చేస్తారు. అతను ఒకసారి ట్రంప్లా చూపిస్తారు, అతను ఒకసారి కింగ్ జాంగ్లా చూపిస్తారు, రకరకాల కామెడీ ట్రై చేస్తారు కానీ పెద్దగా ఒక థియేటర్లో ఒక్కరు నవ్వినట్టు అయితే నాకు అనిపించలేదు. థియేటర్ అయితే హౌస్ఫుల్ ఉంటాయి కదా. సో అలాంటి సో డైరెక్టర్ ఎవ్రీ స్టోన్ ట్రై చేస్తారు అనమాట నవ్వుపేయడానికి. బట్ ఐ డోంట్ థింక్ హీ వాస్ దట్ మచ్ సక్సీడెడ్. బట్ ఈ మూవీలో ప్రాబ్లం ఎక్కడైపోతుందంటే మనము మారలీ చాలా ఎథికల్గా చూస్తాం హీరోస్ అనేది, ఆల్వేస్ లుక్ అప్ టు దమ్. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు సినిమాలో కొన్ని బేసిక్ నార్మ్స్ ఉంటాయి. ఈ సినిమాలో రవితేజ ఆల్రెడీ పెళ్ళైపోయి కూడా ఇంకొక అమ్మాయితో స్పెండ్ చేస్తాడని చూపించేస్తాడు డైరెక్టర్. అమ్మాయితో స్పెండ్ చేస్తాడు ఫిజికల్గా అని చూపించాక ఇంకా అక్కడ అతని మీద ఇమోషనల్ కంటెంట్ కానీ రెస్పెక్ట్ కానీ ఎక్కడ ఉంటుంది ఆడియన్స్కి. అండ్ తర్వాత తను ఏది చేసినా తను లాస్ట్ కూడా జస్టిఫికేషన్ ఇచ్చుకుంటాడు, అందంగా ఉన్నా కాబట్టి నాకు చేయాల్సి వచ్చింది అంటాడు ఒక హీరోయిన్తో. అండ్ నేను నీతోనే ఉంటాను కదా, అది అనుకోకుండా ఒకసారి అయిపోయింది అంటాడు. అదేదో రకరకాల లైక్ థింగ్స్ ఏదో డైరెక్టర్ చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ అక్కడ బేసిక్ కోర్ పాయింటే తప్పు ఉందన్నమాట సినిమాలో. సో మనకి హీరో అనేవాడు లైక్ కొన్ని థింగ్స్ ఉన్నాయి మనం రాసుకుని ఎథికల్గా మారల్గా చాలా మనం మనం కొన్ని థింగ్స్ అనుకుంటాం, అవన్నీ చేయకూడదు. అవన్నీ చేశాక మీరు కామెడీ ఎంత చూపించినా, మీరు ఎంత జస్టిఫికేషన్ ఇచ్చినా అది పెద్దగా పండదు. సో ఈ సినిమాలో నాకు మెయిన్గా అనిపించిన ప్రాబ్లం అదే అనమాట. అండ్ దెన్ అలాగే లైక్ ఇప్పుడు ఇంట్లో ఇళ్ళలు ఒంటిట్లో ప్రేరాలు సినిమా తీసుకుంటే అందులో సౌందర్యకి పిల్లలు ఉండరు, వీళ్ళకి పిల్లలు లేకపోవడం అలాంటి ఈవి సత్యనారాయణ చూడండి ఎంత తెలివి తీస్తారు. అప్పుడు ఆ బాబుని తెచ్చుకుంటారు, వాళ్ళ బాబుని తెచ్చుకొని వెంకటేష్ పెంచుకుంటాడు. ఆ నేపాలీ అని కామెడీ పండిస్తూ అలా లైక్ అదొక సపోర్ట్ ఉండాలి. అలాగే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడల్లా మనము ఏదో ఒక జస్టిఫికేషన్ ఉండాలి. సిమిలర్లీ బద్రీలో కూడా మనం ఆలోచిస్తే రేణు దేశాయికి ఏదో ప్రాబ్లం ఉంటుంది, అందుకే లైక్ సరయు అది అమిషా పటేల్ వేసిన తర్వాత ఉంటాడు. సో ఇలా మనం ఆలోచిస్తే ఇలా లైక్ రకరకాల కైండ్ ఆఫ్
థింగ్స్ మనం పెట్టాలి. కానీ ఇందులో ఏం లేకుండా ఈ ఈ కాన్సెప్ట్ పెట్టే వరకల్లా అది ఇక్కడ ఎమోషనల్‌గా కనెక్ట్ కాము. హీరో క్యారెక్టరైజేషన్‌కి మనం అస్సలు రెస్పెక్ట్ ఇవ్వలేము. అండ్ ఇంకా చెప్పాను కదండీ! రవితేజ ఇంకా రకరకాలు ట్రై చేస్తారు ఈ సినిమాలో. లాస్ట్‌కి ఇంకా ఈ పాత సాంగ్స్ కూడా రీమిక్స్ చేశారు. సో, ఇలా ప్రతి ఒక్కటి ట్రై చేశారనమాట. అండ్ దెన్ అలాగే ఈ మూవీలో మన 'పుష్ప' సినిమాలో విలన్ ఉంటాడు కదా! అతను కూడా ఉంటాడు. అతనితో కూడా ఏదో విలనిజం ట్రై చేశారు కానీ అది కూడా పెద్దగా పండలేదు. అండ్ దెన్ ఇంతకు ఇతను ఇద్దరు బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. అదే క్లైమాక్స్. అండ్ వెన్నెల కిషోర్ ఆయనకి ఇచ్చిన రోల్‌లో బాగానే చేశాడు. అండ్ సునీల్ కూడా ఉన్నాడు. కానీ అంత పెద్దగా కామెడీ అయితే పండించలేదు. అతను ఏదో ఆ షుగర్ పోసేది ఏదో ఉంటుంది సీను. అండ్ ఇతనితో పాటు మన మురళీధర్ గౌడ్ మన డీజే టిల్లు డాడీ అతను ఉంటాడు. అందరినీ పెట్టాడు కానీ కామెడీ మాత్రం పడలేదు. మరి కొద్ది సీన్స్ ఇంకొద్ది ఎఫెక్ట్‌గా రాసుకోవాల్సిన డైరెక్టర్. బట్ ఈ మూవీ మాత్రం సూపర్ డూపర్ హిట్ అని అంటారు. ఎందుకంటే మూవీ చాలా తక్కువ బడ్జెట్‌లో తీశారు. మహా అంటే ఒక కొద్దిగా స్పెయిన్‌లోకెళ్లారు. అండ్ మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా తీశారు. సో, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చినా నచ్చొచ్చు. ఎందుకంటే చెప్పాను కదా! లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయినప్పుడు ఇంకా ఈ సంక్రాంతి టైంలో ఎలాంటి సినిమా అయినా హిట్ అయిపోతది అన్నట్టు అయిపోయిందనమాట. ఎందుకంటే క్రిస్మస్ టైంలో మనకి క్రిస్మస్ సినిమాలు రిలీజ్ అవుతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా అయితే ఇక్కడ అమెరికాలో నడుస్తుందో సేమ్ కాన్సెప్ట్ ఇండియాలో కూడా వచ్చేసిందేమో అని నాకైతే అనిపిస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఐ డోంట్ నో హౌ ఐ వుడ్ రికమెండ్ ఎనీవన్ టు గో దిస్ మూవీ. ఎందుకంటే ఈ మూవీలో చెప్పినట్టు కొద్దిగా ఫ్లాడ్ క్యారెక్టరైజేషన్ అయితే ఉంది హీరోది. అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్. సో, ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. మళ్ళీ రేపు ఇంకొక రివ్యూతో ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. లవ్ యూ ఆల్.